పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి సక్సెస్, వసూళ్లు, అంచనాలు రేపటం ఒక పార్శ్వమైతే ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తీవ్ర వివాదానికి దారితీయటం మరో పార్శ్వం. ఈ వివాదం చినికి చిలికి గాలివానలా మారి చివరికి రాజకీయ రంగు పులుముకుంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేయటం, కోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ పొంది అల్లు అర్జున్ బయటకు రావటం, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పుష్ప 2 రచ్చ రంబోలాగా మారింది. చివరకు ఈ వివాదం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రూపుదిద్దుకుంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ స్పందన అతిగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో కొంతకాలం దొరకని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆరాటపడుతోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ మద్దతు లభించినట్లు తెలంగాణలో అభిమానులు క్రేజ్ ఉన్న అర్జున్ ను తురఫ్ కార్డుగా ఉపయోగించుకోవాలని బీజేపీ తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో బీజేపీ నాయకులు తెలంగాణ బీజేపీ నాయకుల ప్రకటనల వెనుక బీజేపీ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ను వ్యతిరేకించటమే కాకుండా సినీ జనాల మద్దతును గంపగుత్తుగా పొందేయాలన్న ఆరాటమే బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ తప్పు లేదని, సినిమా రిలీజ్ సందర్భంగా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగటం పరిపాటేనని సమర్థించడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడటం లేదు. ఈ సంఘటనలో తప్పు అల్లు అర్జున్దేనని పోలీసుల వీడియో నిర్ద్వందంగా చాటుతోంది. ప్రభుత్వం కూడా అదే భావిస్తోంది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి మరీ తాను నిర్దోషినని చాటుకోవటానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పటి వరకు అల్లు అర్జున్ పట్ల జనబాహుళ్యంలో కొద్దో గొప్ప వ్యక్తమైన సానుభూతి ఆవిరైపోయింది. సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతోంది. ఇక అల్లు అర్జున్ నష్ట నివారణ చర్యలకు దిగుతారని అంతా భావిస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగి ఇది కేవలం కక్ష సాధింపు, తొందరపాటు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా రాజకీయంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తనకు అందివచ్చిన అవకాశంగా భావించి ఆయనకు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ను మజ్లిస్ మద్దతిస్తోంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వమని రేవంత్ స్పష్టం చేశారు. అన్నిటికీ మించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో అల్లు అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, తన క్యారెక్టర్ను తగ్గించాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటాలన్న ప్రయత్నంతోనే తాను సినిమాను చేస్తున్నానంటూ చెప్పుకున్న గొప్పలతో వివాదం మరింత ముదిరింది. తప్పు అర్జున్దేనని కొందరు, కాదని అర్జున్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వివాదాన్ని తగ్గించాలని గాంధీ భవన్ కు వచ్చి రాష్ట్ర ఇన్ఛార్జి దాస్ మున్షి కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రేవంత్ వ్యాఖ్యలపై అర్జున్ కామెంట్స్ కూడా మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి ఈ వివాదం ఎంతవరకు వెడుతుందన్న దానిపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమ తరలిపోయేంత వరకు ఈ వివాదం సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ నాటికి ఈ వివాదం సద్దుమణిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.